రాజీ పడొద్దు అనే పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఈవేళ. త్రోవ పక్కన భిక్షం అడుక్కుంటున్నాడు. బాబు గుడ్డండి బాబు, ధర్మం చేయండి బాబు, 2 కళ్ళు లేవు బాబు, ఆకలి అవుతుంది బాబు, ఇంత సాయం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు బాబు అని. జాలి కలిగినోడు ఏదో ఎంతో వాడికి ఉన్న దానిలో వేసిపోతుంది. వేసాడా తడవలాడుతూ ఉంటాడు. అది జీవితం. రోడ్డు పక్కన దుమ్ము ధూళి, పశువులు, మనుషులు నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఇప్పటిలాగా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు లేవప్పుడు మట్టి బాటలు, దుమ్ము, ఖాళీ దుమ్ము లేచి అతని ముఖం నిండా పడతాం. ఎవరన్నా ఇంత ఆహారం ఇస్తే ఆహారం కూడా అక్కడే తింటాం. అది దుమ్ము పడిందా ఏం పడిందో కనపడదు, తినేసాం. జీవితం. ఓ రోజు ఓ పెద్ద సమూహం అతని ముందు వెళ్తున్నట్టుగా అనిపించింది. పెద్ద గుంపు, సమూహం. ఆ వెళ్తుంటే అడిగాడు, అయ్యా ఏంది పెద్ద గుంపు వెళ్ళింది నా ముందు, ఎందుకు బాబు, ఎందుకు ఇంత పెద్ద సమూహం వెళ్తుంది అంటే అతడు చెప్పాడు, నువ్వు గమనించలేదా, నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నాడు. యేసు ప్రభు వెళ్ళాడా? నజరేతు వాడైన యేసు. అవును. దావీదు కుమారుడు, యోసేపు కుమారుడైన యేసు. అవును. నా ముందు వెళ్ళింది ఆయన. నిజమయ్యా, ఆయనే. నేనెంత దరిద్రున్నాయా, ఆయన గురించి నేను విన్నాను. ఏనాటికైనా నా దగ్గరికి రాకపోతాడా అని ఈ త్రోవ పక్కనే కూర్చొని కడుపు నింపుకోవటానికి మాత్రమే గాక ఆ కనికర సంపన్నుని రాక కోసం ఎదురు చూస్తున్నాను. నేనెంత దరిద్రుణ్ణి. ఇన్ని నాళ్ళ నా నిరీక్షణ అంతా నిష్ఫలమైపోయింది. అయ్యా నేను కేకేస్తే అందుతాడా? లేదయ్యా, నీ కేకకు అందడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నా కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని గుర్తుపట్టలేని గుడ్డి బతుకు నా బతుకొచ్చి అని దిగ్గున లేచి పెద్దగా కేకలేయటం మొదలుపెట్టాడు. ఆడు చెప్పాడు అందుకోవటం కష్టమని. అయినా సరే ప్రయత్నిద్దాం. నా స్వరం ఆయనకి వినబడి ఆగితే నా జీవితంలో ఒక పెనుమార్పు కలిగింది అని వేశాడు కేక. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, తను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, తను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. పాపం ఎలుగెత్తి కేకేస్తుంటే కొంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళు కేకలేస్తున్నారు వీడి మీద. ఏయ్, ఏంద్ర అరుపులు కేకలు, నర్మయ్, ఆయన ఇక్కడున్నా అనుకున్నావా? చాలా దూరం వెళ్ళాడ్రా, గోల చేస్తున్నావు, గోల, నర్మయ్, ఊరకుండుమో. మన భాష చెప్పాలంటే అప్పుడు భాషలో, గ్రాంధిక భాషలో ఏం రాశారంటే, అంతటా వారు వచ్చి ఊరకుండుమో కేకలు వేయకమని వాని గద్దించిరి. మన భాష చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పింటే, రాయ్ ఎవడాను గుడ్డోడా గోల్ చేస్తాడు, పోయి నార్మల్. వాళ్ళని ఏం చేయాలండి? వాళ్ళని ఏం చేయాలి? కనికరం లేని రకాలు, కనికరం జాలి లేని రకాలు.
వాడి కేకలను వాళ్ళు ఆపుతుంటే వాడి కేకలు మానుకోలా, మరి బిగ్గరగా కేకలు వేశాడట. అన్ని ఆపటానికి వాళ్ళు ప్రయత్నిస్తే ఇంకెక్కువ చేశాడు కేకలు. ఎందుకు తెలుసా? ఆ కేకల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కేకల్లో ఆర్తధ్వని ఉంది, ఆ కేకల్లో కడుపు మంట ఉంది, ఆ కేకల్లో కాఠిన్యాన్ని చూసిన అసహ్యం ఉంది. రే, మీరు మనుషులారా? మీరు మనుషులా? నా జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా గుడ్డి బతుకు కదరా నాది. నాకు జన్మనిచ్చిన తల్లి ముఖం నాకు తెలియదురా, నాకు జన్మనిచ్చిన తండ్రి ముఖం నాకు తెలియదురా. రోడ్డు మీద కడుపు నింపుకోవటానికి బయలుదేరితే గాడిద వస్తుందా, గుర్రం వస్తుందా, ఎద్దు వస్తుందా, గేదె వస్తుందో తెలియదురా నాకు. అవి వచ్చి నాకు తగిలి నన్ను పడేస్తే ఒళ్ళంతా గాయాలయ్యి జానడు పొట్ట నింపుకోవటానికి రక్తం కళ్ళ చూడాలిరా నేను. నీకు 2 కళ్ళు కనపడుతున్నాయిరా. కనీసం నా ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదురా, వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలీదు. దరిద్రులారా, మీ ముఖాలు ఎలా ఉంటాయి? మనిషి అనేవాడి ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదురా. జాలి పడ్డోడన్న ముష్టి చెప్పులంత అన్నం వేస్తే అందులో చీమలు పడ్డాయో దోమలు పడ్డాయో కూడా నాకు తెలియదురా. అది తిని జీవితాన్ని వెళ్ళబుస్తున్న దుర్భర జీవితం నాది. ఎక్కడ లేదురా మీకు కనికరం. ఆయన నా ముందు వెళుతుంటే నా కళ్ళు లేనివాడిని కనపడలేదు. మీరన్నా చెప్పాలి కదరా. సరే, నేను కేకలేసి మొత్తుకుంటున్నా. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఎంత దూరం ఉన్నాడో నాకు తెలియదు. మీరు పరిగెత్తి ఆయన ఆపాలి కదరా. ఆపి ఆయన నా దగ్గరికి తేవాలి, లేదా నా చెయ్యి పట్టుకుని ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. ఇలాంటివి చెయ్యకుండా నా దుర్భర జీవితాన్ని ఎరుగుండి కూడా నా నోరు ముయ్యాలని చూస్తున్నారా? సిగ్గులేదురా మీకు? సిగ్గులేదా మీకు? అని అనలేదు, కానీ ఆ కేకల్లో, ఆ గుండెలో ఆ వేదన ఉంది. వాళ్ళంటే ఎట్లా మరి? దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు, మరి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోలేడుగా. భిక్షగాడు కనపడితే ప్రతి ఒక్కడు కేకలేసేవాడే వాడి మీద. వాళ్ళనేం అనలేక, అయ్యా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నీకోసం ఎదురు చూస్తున్నా, నా దాకా వచ్చి దాటిపోతావా? నువ్వు దాటిపోతే ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఇక ఈ దుర్భర జీవితంలో ఇంతే తెల్లారాల నా బ్రతుకు. అయ్యా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే ఇక చావు తప్ప నాకు వేరే దిక్కు లేదు. యేసయ్యా వేశాడు కేకలు. దీనుల ఆర్తధ్వని విని దాటిపోని దేవుడు నా యేసు. చక 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 నడుచుకుంటా వెళ్ళిపోతున్న అడుగులు టక్కున ఆగిపోయాయి. ఆగి చూశాడు. వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వానిని నా యొద్దకు తీసుకొని రండి, కేకలేస్తున్నా. అప్పుడు వచ్చారు. ఇదిగో నీ పిలిపిన్నాళ్లే, తీసుకురమ్మన్నాడు నిన్ను, దా. అప్పుడు వచ్చి అంటున్నారు, ప్రభు విని, ప్రభు చేతబట్టి, ప్రభు కార్యం చేయడానికి సిద్ధపడి వాడిని నా యొద్దకు తీసుకొని రండి అన్నప్పుడు అప్పుడు పిలుస్తున్నారు. ఓయి నిన్ను ప్రభు రమ్మంటున్నాడు. మరి ఇందాకేం చేశారా? ఇందాకేం వెనక్కి లాగారు. వాడు రాజీ పడితే, పిలవటం ఆపితే, పోరాటం ఆపితే, నేను చెప్పనా? నోరు ముయ్యి అన్నోళ్ళ మాట విని వాడు నిజంగా నోరు మూస్తే ఇక ఎప్పటికీ వాడికి వయసు ఉండేది కాదు, కళ్ళు ఉండేవి కాదు. ఆ ముష్టి చిప్ప, ఆ గుడ్డివాని చేతి కర్ర వానికి ఫిక్స్. వాని జీవితం ఇక అంధకారమే. అందుకే ఎదిరించిన వారికి బెదరక నోరు ముయ్యి అన్న వాళ్ళ నోళ్ళు మూతబడేటట్టు వాళ్ళ అరుపులకు మించిన కేకలు వేసి ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు రాజాది రాజు ఆజ్ఞ బయలుదేరింది, వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని. ఇంకెవడు ఆపుతాడు? అప్పటిదాకా గద్దించిన వాళ్ళే
అప్పుడు మళ్ళీ సహకారుల పిక్చర్ ఇస్తున్నారు, సహకారుల పిక్చర్. అప్పటిదాకా అడ్డు తగిలిన వాళ్ళే ఇప్పుడు హెల్పర్స్గా మారారు. నీ కేకలు అక్కడ దాకా వినపడది అనుకోలా, మొత్తానికి బలి ఆపేవే, గొప్పడివే, నువ్వు గెట్టోడివే. పద పద, ప్రభు రమ్మన్నాడు, పద. ప్రభు ఆగి, ఏయ్యా నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. ప్రభా, ఒక గుడ్డివాని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలియదా? నేను చూపు పొందగోరుచున్నాను. ఈ అంధకారంతో నిండిన జీవితం నాకొద్దు. నాకు వెలుగు కావాలి. నా నేత్రాలు వెలిగించబడాలి. నేను అన్ని తేటగా చూడగలగాలి. నా నేత్రాలను ముట్టు. నా ఈ బలహీనతను తొలగించు. నీవు కోరినట్టే నీ కలుగునుగాక అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అన్నాడు. అంతే. అన్ని నాళ్ళ అంధత్వానికి ముగింపు ఆశ్చర్యకరుని వెలుగు. 2 కళ్ళు చుట్ట మొదలుపెట్టినాయి. దృష్టి వచ్చేసింది.